దేవుడి వల్ల ఫైనల్గా మనకి జర్మనీలో ఇల్లు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన నేమ్ ప్లేట్ పెడుతున్నాము ఫస్ట్ టైం. ఇద్దరు డాక్టర్స్ మా బుడ్డది కూడా డాక్టర్ అయితే బాగుందో. చక్కగా పెట్టకపోతున్నా పిల్లలు అనిపిస్తుంది. ఓకేనా? హౌస్ కీస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ హౌస్ ని హోమ్ చేయాలి. ఫర్నిచర్ అవన్నీ ఇంకా వస్తున్నాయి సామాన్లు. ప్రస్తుతానికి అవన్నీ కొన్ని అమెజాన్ ఆర్డర్ చేశాను. లైక్ ఇది అలెక్సా బట్ లైక్ డోర్ బెల్ తో పాటు అనమాట. సో ఐ బాట్ దీస్ థింగ్స్. ఇంకా చాలా ఉన్నాము. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెప్పినట్టు ఈ హౌస్ ని హోమ్ చేయాలి. హోమ్ స్వీట్ హోమ్ ని మొత్తం చెమట అయిపోయి ఓపిక అయిపోయింది. బట్ వీఆర్ స్టిల్ ట్రైయింగ్ టు డూ స్మాల్ బిట్స్ ఎవ్రీ డే. ఈ చిన్న ఉన్నప్పుడు మమ్మీ పెరుగన్నము, పులిహార ఇవన్నీ ప్యాక్ చేసేది అనమాట. మేము హైవేలో ఆపుకుని తినేటోళ్ళము. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కైండ్ ఆఫ్ బటర్ చికెన్, వెజ్ పలావ్ చేస్తే ఇంకా అది ప్యాక్ చేసుకుని షాపింగ్ చేయకుండా తింటున్నాము. ఉంటావు నాకు తెలీదు. నేను ఓపికతో పక్కన నుంచి ఉంటే వద్దని చూసుకుంటా. ఈ రోజు మనం ఇక్కడ నుంచి 10,000 యూరోలు షాపింగ్ చేయకుండా వెళ్తలేదు. 10,000 యూరోలు మ్యాండేటరీ ఇక్కడ కొనాల్సిందే ఫిక్స్. సరేనా? ఓకే, స్టార్ట్ చేయి. ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏం చూడాలో అర్థం కావట్లేదు నాకు. ఏం చూసినా ఇది కొనాలి కదా, అది కొనాలి కదా అని అన్ని కొనాలనిపిస్తుంది మంచిగా. ఈ లైటింగ్ బాగుంది కదా. అన్నీ చూసాక ఫైనల్గా మా ఇద్దరికి నచ్చిన సోఫా ఇది. అందుకని ఫైనల్గా ఇదైతే తీసేసుకున్నాము మేము. మరి కొన్ని అయితే దారుణంగా ఉన్నాయి కలర్లో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్ చూస్తే మరి ఇది ఎవరు కొనుక్కుంటారా బాబు అనిపించింది. కానీ ఎవరు టేస్ట్ అనుకుంటారు. ఆప్షన్స్ తక్కువ ఉంటే ప్రాబ్లం అంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం. ఏది స్టార్ట్ చేయాలో అర్థమవుతుంది. చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. 2-3 థింగ్స్ 2000 సోఫాస్ ఉన్నాయి. ఇప్పుడు 2000 సోఫాస్. ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ? ఈ సోఫా అంటే 5 లక్షలు అంటే దీన్ని చూడగానే షాక్ అయిపోయి కింద పడిపోయి సోఫా మీద పడిపోయాను. మరి సోఫా 5 లక్షలు ఏంటి దీపు? ఇల్లులే వచ్చేస్తే కార్లు వచ్చేస్తే మరి సోఫా అంటే 5 లక్షలు. ఏది కొన్నా కానీ మన ఇద్దరికి వావ్ అనిపించాలి. గుడ్డ అప్పుడే అలసిపోయింది. ఫిక్స్ అవ్వది తీసేసుకుంటున్నా. యాంటిక్ ఉంది ఇది, తీసుకుందాం. ఇది వీడియోనే చూస్తున్నా మన కోసం. దూరం నుంచి చూస్తేనేమో వావ్ ఎంత బాగున్నాయి, ఇది తీసుకుందా అది తీసుకుందా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి ప్రైస్ ట్యాగ్ చూస్తే మాత్రం గుండె జారిపోతుంది. దీపుకి బడ్జెట్ 10,000 యూరోలు ఇచ్చి కొనుక్కో అని చెప్పి ఏదో ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అయిపోయినా 10,000కి ఏం వచ్చేటట్లేదు. వస్తున్నాయి కానీ మనకి నచ్చినవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓపికతో ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఏంటి యోగి, నేను పొద్దున మనం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎంతసేపు చేస్తావో నీ ఎక్సైట్మెంట్ ఎంతసేపు ఉంటుందిలే అనుకున్నాను. బట్ ఫుల్ షాపింగ్ అంతా ఫుల్ స్ప్రీలో చేస్తున్నావు కదా, ఫుల్ ఎక్సైట్మెంట్తో. మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను షాపింగ్ అంటేనే పారిపోతావు. బట్ దీనికి మాత్రం ఇంటి షాపింగ్కి మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేసిందా నీకు సడన్గా? అవును, మరి బట్టల షాపింగ్ అంటే ఏముంది, కొనుక్కోవటం, వాడటం, పడేయటం. ఇంటి షాపింగ్ అంటే అట్లీస్ట్ ఒక 2-3 years దాకా రావాలి కదా. కాబట్టి ఓపిక తోటి ప్రైస్ బడ్జెట్లో మంచిగా మనకి ఇష్టంతో. అది కాకుండా నా లైఫ్లో కొనుక్కున్న ఫస్ట్ ఇల్లు అంటే మన ఫస్ట్ ఇల్లు. మిర్రర్ బాగానే ఉంది కానీ యావరేజ్ ఉంది. మనకి పొడుగు కాదు బిగ్తో ఏముంది. తిరిగి ఫైనల్గా సోఫాలు అయితే ఫైనలైజ్ చేసాము. ఇప్పుడు బెడ్ సెక్షన్ అన్నమాట.
24 hours డ్యూటీ తర్వాత ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు బెడ్ మ్యాట్రెస్ మంచిగా లేకపోతే మీ ఇద్దరు లేకపోతే బాడీ రికవర్ కాదు. అట్లీస్ట్ మంత్లీ 6 నైట్ డ్యూటీస్ చేస్తాము. నా ప్రొఫెషనల్ నాకు అన్నీ నచ్చుతాయి, కానీ నైట్ డ్యూటీస్ ఒక్కటి బాగా ఇబ్బంది చేస్తుంది, మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాం. అందుకే నేను దీప్తికి చెప్పాను, నువ్వు ఏమైనా కాంప్రమైజ్ కానీ బెడ్లో కాంప్రమైజ్ అవ్వద్దు. నాకు బెడ్ ఎట్టి పరిస్థితుల్లో బెడ్ మ్యాట్రెస్ చాలా కంఫర్టబుల్ ఉండాలి అని చెప్పాము. సో బెడ్ మ్యాట్రెస్ ఎత్తుకోవడానికి యాక్చువల్లీ చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్గా ప్రతి బెడ్ మీద పడుకుని చూడాల్సిందే. పడుకుని చూసి కొంచెం దొల్లి చూస్తున్నాం అది నాకు కంఫర్టబుల్ ఉందా లేదా అని. మా పాప అయితే దుంకి చూసింది. జరుగు బాగుంది యోగి బెడ్, కానీ ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయేమో చూసి మళ్ళీ వద్దాం. లాస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యి కొత్త బెడ్ స్ప్రింగ్ బాక్స్ బెడ్ అని చెప్పి స్ట్రీట్ మార్కెట్లో కొన్నాము. 1600 ఎంత వచ్చింది బెడ్, కానీ అది 1 yearకి ఆ మ్యాట్రసెస్ పాడైపోయి ఆ స్ప్రింగ్స్ అని మంచిగా పాడైపోయి అది కాకుండా నేను యుద్ధతో ఆడుతూ దుంగితే ఆ బెడ్ ఎరిగిపోయింది. ఏంటి డాడీ డాక్టర్ కలిసి ఇద్దరు మళ్ళీ ఏ బెడ్ ఎరగొట్టాలి అని వెతుకుతున్నారా? ఇది ఇక్కడ చూసినా నా ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ వార్డ్రోబ్, దాంట్లో మొత్తం వైట్ అండ్ వైట్. జస్ట్ ఇమాజిన్ మొత్తం వైట్ షర్ట్, వైట్ షూస్, వైట్ ప్యాంట్ వేసుకుంటే ఎంత బాగుంటాయి కదా. బాబోయ్, నువ్వు వైట్ కలర్ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే ఇంకేమైనా ఉందా? నీకు మంచిగానే అనిపిస్తుంది, నువ్వు బాగుంటావు కూడా, కానీ అవి వాష్ చేసి నేను ఫ్లాట్ అయిపోతా. అన్ని బెడ్స్ చూసిన తర్వాత ఫైనల్గా అయితే మాకు ఈ బెడ్ నచ్చింది. ఈ మ్యాసివ్ హోల్స్ చేసిన బెడ్. ఇంకా ఇది ఫైనలైజ్ చేసుకుని ఇంకా ఆకలిస్తుంటే లంచ్ తిందామని ఇంకా బయలుదేరాం ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చిన షాపింగ్ కోసం వచ్చిన పీపుల్ అందరూ ఇక్కడ అలసిపోతారు తిరిగి అని ముందే ప్రిపేర్ అయిపోయి ఇక్కడ మంచిగా కోజీగా రెస్టారెంట్ పెట్టినట్టున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా లంచ్ బ్రేక్స్ అండ్ రిలాక్స్ అవ్వడానికి బ్రేక్స్ మ్యాండేటరీ. లేకపోతే ఆకలి వేసిందంటే యోగి లోపల నుంచి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అపరిచితుడిలాగా. ఈ ప్లేస్ చూసారు, యాక్చువల్లీ వీళ్ళు లైటింగ్ తోటి ప్లస్ ఈ ప్లాంట్స్ తోటి చాలా లైవ్లీగా చేశారు. సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ అనమాట. తిన్నాక ఏముందో చూద్దాం ఒకసారి పోయి. అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్ ఏదో ఆర్డర్ చేసుకుని తినేసి అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్కి కంటిన్యూ అయిపోయాము. నచ్చిన సోఫా ప్లస్ బెడ్ ప్లస్ అది కాకుండా కబోర్డ్స్ అన్నీ కొనేసుకున్నాము. జస్ట్ ఇన్ కేస్ బేసికలీ ఈ షాపింగ్ కాంప్లెక్స్ చాలా పెద్దగా ఉంది. ఏదన్నా నచ్చితే ఒక కార్నర్ పీస్లో పెట్టుకోవడానికి షో పీస్ కానీ ఏమైనా ఉంటుందా అని చెప్పి అక్కడి నుంచి మొత్తం వెతుకుతూ వెళ్ళాము. నీకు నచ్చింది తీసుకో. ఈరోజు మనం అన్ని కొనుక్కునే వెళ్తున్నాం. నాకు డ్యూటీ లేదు, ఏం లేదు, ఫుల్ ఓపిక ఉంది. చలో ఈరోజు మనం అన్నీ కొనుక్కుని వెళ్దాం. ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కుంటాము, మనకు ఖచ్చితంగా బార్ సెక్షన్ ఉండాల్సిందే. దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అందుట్లో చాలా యునిక్గా ఉండాలి అని చెప్పి దీప్తిని రిక్వెస్ట్ చేస్తే నువ్వు నచ్చింది కొనుక్కో ఓపిక తోటి అంటే ఎక్సైట్మెంట్తో అవి చూస్తున్నాను. బుక్స్ పెట్టుకోవడం కూడా ఎంత క్యూట్గా ఉందో, ఇది ఎస్పెషల్లీ రౌండ్గా ఉంది కదా, ఇది దీంట్లో అయితే ఎంత క్యూట్గా ఉందో స్టడీ రూమ్లోకి. అటు తిరిగి సడన్గా దీని మీద కన్నుపడింది, వావ్ అనిపించింది నాకు. ఈ హై చైర్, పియర్ టేబుల్ ఇదైతే ఫిక్స్ అయిపోయిన దీప్తి నాకు ఇదే కావాలి ప్లీజ్, ఎట్టి పరిస్థితులు తీసుకుందామని. అక్కడ ప్రైస్ చూస్తేనేమో 800 euros ఉంది. వావ్ ఇంతే కదా అని తీసుకుందాం అనుకుంటే ఆ 800 euros కొట్టి ఆ టేబుల్ దాంతో పాటు ఇంకా సెట్ అన్ని ఇండివిజువల్గా కొనుక్కోవాలంట. నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది లేకపోతే ఇక్కడే పడుకుని పోతా అని చెప్తే సరే దీప్తి ఫైనల్గా తీసుకుంది. మొత్తం సెట్ తీసుకున్న తర్వాత కూడా యోగి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు బాటిల్ పెట్టుకోవడానికి ఇంకో కబోర్డ్ కావాలంట, అది తీసుకోవడానికి వచ్చాం. ఫైనల్గా ఈ షాప్లో ఏం కొందాం అనుకున్నామో అవన్నీ కొనేసుకుని దాని తర్వాత ఇంక మనం బేసికలీ ఇండియన్ కాబట్టి ఆడ కూర్చుని వాడిని బార్గెన్ చేసుకుంటూ డిస్కౌంట్ అడుగుతుంటే ఆడు నాకు బిత్తిరి చూపులు చూస్తున్నాడు. అంతకంటే ఎక్కువ రాస్తారంటూ లేకపోతే నేను కొనుక్కొని అంటున్నా. అడుగు ఎంత కోపంగా ఉన్నాడు నా మీద. ఫైనల్గా కొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేసుకుని వాడిని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని మేము కూడా అలసిపోయి తర్వాత ఫైనల్గా షాపింగ్ అయిపోయింది. విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ డే.
సో ఫర్నిచర్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఇంటిని మేము డెకరేట్ చేసుకోవడానికి మా ఇంటీరియర్ డెకరేషన్ షాపింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మేము షాపింగ్కి వచ్చాము ఇప్పుడు బౌమార్ట్కి. కానీ మనం ఇండియాలో ఎప్పుడు చూసింది, ఎస్పెషల్లీ బౌమార్ట్ అంటే ఏంటి చెప్పు. బౌమార్ట్ అంటే కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే మెటీరియల్ అంతా ఇక్కడ దొరుకుతుంది. మేము ప్రస్తుతం స్టార్ట్ చేసాము. అయితే మనం ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడు థర్మోకాల్ అంటే ఏ కలర్ చూసాం, మనం వైట్ కలర్ చూసింది. నేనైతే వైట్ తప్ప ఇంకే కలర్ చూడలేదు ఎప్పుడు. బట్ ఇక్కడ చూడండి వైట్ ఉంది, దాంతోపాటు గ్రీన్ అండ్ దిస్ బేబీ పింక్. చూడండి ఎంత క్యూట్గా ఉందో, కలర్ఫుల్గా. జర్మనీలో మోస్ట్లీ హౌసెస్ వుడ్ మేడ్ కాబట్టి కింద మనకి ఇప్పుడు ఇండియాలో అయితే టైల్స్ ఉంటాయి, ఇక్కడైతే వుడ్ ఉంటుంది. మాకైతే వుడ్ ఉంది కాబట్టి ఫ్లోర్ మ్యాట్స్ అనేది కంపల్సరీ అనమాట. ఫ్లాట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, ఓన్గా వచ్చి అన్ని చూసుకుంటాడు. మనం సొంతంగా ఇల్లు కొనుక్కుంటే రోజుకి ఇట్లా 1000 రూపాయలు 2000 రూపాయలు మినిమం ఎగిరిపోతున్నాయి. ఇది అది ఇది అది, ఈ షాపింగ్ ఆ షాపింగ్. ఇప్పుడు ఎంత తెలియదు. మేము ఎప్పుడో రాని మార్కెట్లు అన్నీ తిరుగుతున్నాం. ఈ బౌమార్ట్ కంటే ఫస్ట్ టైం రావడం మేము. ఇవేంటో ఇంటికి సంబంధించి మనం ఏమి కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇక్కడ సొంతంగా కూడా చేసుకున్నాం. అందరూ ఆల్మోస్ట్ సొంతంగా చేసుకుంటారు. సో చూడండి మొత్తం వుడ్ అంతా ఇక్కడే ఉంది. ఏ టైప్ ఆఫ్ వుడ్ కావాలంటే అది వుడ్, పోస్ట్ బాక్స్, డోర్స్, స్టేర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏమైంది? 1.2 meters height అంటే 4 meters 2 meters. ఓహో పూలా. 4.9 meters. ఇందులో టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉందా? మన గార్డెన్లో వేసుకోవచ్చు కదా. కొందామా? సమ్మర్లో వేసుకోవచ్చు. ఇవన్నీ చూడు యోగి, మనం ఇప్పుడు గార్డెన్ సెక్షన్కి వచ్చేసినట్టున్నాం. ఎస్, ఇవి వేసుకొని మంచిగా సమ్మర్లో కూర్చోవచ్చు కదా గార్డెన్లో హ్యాపీగా బార్బిక్యూ చేసుకుంటూ. తీసుకుందామా? బాగున్నాయంటావా? ఇది నాకు చాలా నచ్చింది, తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి బడ్జెట్ లేదు. ఇదిగో ఒక పైనదే 700 euros అంట. మళ్ళీ సోఫా ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాంలే, ఒక్కసారి అడ్జస్ట్ అయిపోదాం. గార్డెన్ కావాల్సినవన్నీ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ లైక్ గార్డెనింగ్ టూల్స్ అవన్నీ కొనుక్కొని, దాంతోపాటు కొంచెం ఫ్లవర్స్, కొంచెం ప్లాంట్స్ ఇవన్నీ పాట్స్ కొనేసుకొని అక్కడి నుంచి ఇంకా ఫైనల్గా షాపింగ్ చేసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. మొత్తానికి నచ్చిన షాపింగ్ చేసుకుని వచ్చేసాము. మా ఇంటి ముందు ఇల్లు కూడా బాగుంటుంది. ఈ జర్మన్లో చూడు గడ్డి కొట్టడం కూడా వీళ్ళు సమ్మర్లో ఈ మిషన్ పెట్టి కొడుతున్నారు రిమోట్ కంట్రోల్ తోటి. ఇది మన గార్డెన్, అది రోబో.